యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మోసగాళ్లు అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రసాదం లాగా ప్రజలందరూ ఆరోగ్యాలతోని సెంటిమెంట్తోని ఆడుకొని ఈరోజు తిరిగి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఆ జరిగిన మహాపాపాన్ని తిరిగి ఈరోజు ఎన్డీఏ కూటమి వాళ్ళైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద నెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే వాళ్ళకి సిగ్గనిపించట్లేదేమో తెలియట్లేదు. కానీ అలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు భరించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి, నిన్న మొన్న కూడా చూశాను, ఎక్కడైనా వాళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుందా? ఎవడైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని లెంపలేసుకుంటాడా? కనీసం బయటకు వచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని మాట్లాడతాడా అనుకుంటే వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడొచ్చి, కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటాడు ఒకడు వచ్చి, బయటకు వచ్చి ఒకడు జంతు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడొచ్చి బయటికి. అంటే ఈ రకంగా తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపానంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లే. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు 1 కాదు 2 కాదు మొత్తం 4 నివేదికలు ఈరోజు చాలా క్లియర్గా, అరే నాయన నువ్వు చేసిన పరీక్షల్లో నెయ్యిలో కల్తీ జరిగింది, కొన్ని రిపోర్ట్స్ అయితే అది నెయ్యే కాదు రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా తేటతెల్లం చేసినాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో వైసీపీ గవర్నమెంట్లోనే మీ చైర్మన్, మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి పరీక్ష ఆధారంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా CFTRI రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్, అందులోని చాలా క్లియర్గా అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ నెయ్యి ఉంది, అందులో పామ్ ఆయిల్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ రోజు రిపోర్ట్లో నెయ్యిలో కల్తీ జరిగింది అన్నది క్లియర్గా కనిపించింది కదా. ఆ తర్వాత NDDB రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ల్యాబొరేటరీ, ఇందులో కూడా చాలా క్లియర్గా కల్తీ జరిగింది, అందులోని జంతు కొవ్వు సంబంధించిన ట్రేసెస్ కూడా కనిపించినాయి అని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత NDRI రిపోర్ట్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కల్తీ జరిగింది, ఆ కల్తీ నెయ్యి అయితే అందులో ఉంది, ఉపయోగించిన నెయ్యి అయితే రసాయనాల ముద్ద అని చెప్పి ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు వస్తే కొంతమంది అంటారు అందులో జంతు కొవ్వు కలపలేదని చెప్పారు కదా అన్నారు. అందులో కలపలేదని ఎవడు కూడా అథెంటికేషన్ రిపోర్ట్ ఎవడు ఇవ్వలే. చాలా క్లియర్గా వాళ్ళు ఏమన్నారు, ఒక 10% లోపు కానీ కొంత జంతు కొవ్వు ట్రేసెస్ కనిపించాలంటే ఆ టెక్నాలజీ మా దగ్గర లేదు అన్నారు, కానీ అందులో లేదు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సూక్ష్మ రంధ్రాన్వేషణ అంటారనమాట కొంతమంది. అంటే చేసేది ఏమీ లేక కొంచెం నాటు సామెతలు వస్తాయి, అది నేను చెప్పకూడదు కూడా. అంటే సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఉన్నట్టు చదవండిరా బాబు అంటే దాన్ని లూప్ హోల్స్ ఎతికి చదివే పరిస్థితుల్లో NDRI రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది ఉంది. ఈరోజు సిట్ రిపోర్ట్, అది CBI సిట్ సంబంధించి సుప్రీంకోర్టు నిర్వహించిన ఒక CBI సిట్ ఆ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగిందని చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసింది. నేను కల్తీ జరగలేదు అంటున్న మహానుభావులందరికీ కూడా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా? కల్తీ జరిగిందని నేను 4 రిపోర్ట్లు చూపించగలను ఈరోజు. గవర్నమెంట్ పరంగా నేను 4 రిపోర్ట్లు చూపిస్తా. నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు, NDDB రిపోర్టు, NDRI రిపోర్టు, అదేవిధంగా CFTRI రిపోర్టు, సిట్ రిపోర్టు, 4 రిపోర్ట్లు నేను చూపిస్తా. కల్తీ జరగలేదు అని చెప్పేదానికి నీ దగ్గర ఏమైనా ఒక్క రిపోర్ట్ అథెంటికేషన్గా ఒకటి ఉందేమో చెప్పు. అంతేగాని నీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటో చెప్పనా? తాడేపల్లి కొంపలో ప్రింట్ అయ్యే ఒక సాక్షి పేపర్ ఏమి రాస్తే అదే రిపోర్ట్ అనుకొని బయటకు వచ్చి మేధావులు, ఒక్కొక్కడు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నామని చెప్తూనే అదే వెంకటేశ్వర స్వామి కొండ మీద మహాపాపం జరిగితే ఆ మహాపాపం తాలూకా నివేదిక గురించి మాట్లాడండిరా అంటే సాక్షి పేపర్ ప్రింట్ అయిన ఒక నివేదికను తీసుకొచ్చుకొని ఇది అక్కడ కల్తీ జరగలేదు అని మాట్లాడతాడు. అరే మీకు అసలు బుర్ర పనిచేస్తుందా అండి? వెంకటేశ్వర స్వామి ప్రసాదం అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా యాత్రకి వెళ్ళారనుకోండి, ఆ యాత్ర ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? అఫ్కోర్స్ మీకు తెలీదు, మీకు హైందత్వం గురించి మీకు తెలీదు.
కాబట్టి కొంతమంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కనుక్కోండి. చాలామంది అక్కడ మీ బాబాయ్ గారు వైవి సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్ చేశారు, మీ పక్కనే ఉన్న భూమన్ కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతిసారి ఎంతో కొంతమందిని తీసుకెళ్లే మీ మహిళా మంత్రులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ అడగండి యాత్ర ఎలా కంప్లీట్ అవుతుందంటే కొన్ని ఏరియాస్లో కానీ చాలా మట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని ప్రసాదాన్ని కాలికి తగలకుండా, కిందన కూడా పెట్టకుండా, చెప్పులతో కూడా చెప్పులు వేసుకొని కూడా ప్రసాదాన్ని చేతిలో పట్టుకోకుండా ప్రశాంతంగా ఇంటికి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేసి 10 మందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రసాదాన్ని పంచి అప్పుడు వాళ్ళ దీక్ష విరమణ చేస్తారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా యాత్ర మహత్యం. అప్పుడే యాత్ర కంప్లీట్ అయినట్టు. ఒక ముడుపు కట్టుకొని ఎంతో ఆశతో ఆ ముడుపు తీసుకెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసి ప్రసాదం తెచ్చుకుంటారు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్ళామంటే దర్శనం బాగా జరిగిందా ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ప్రసాదం ఎక్కడా. ఇది కామన్గా ఎంత కోటీశ్వరుడైనా అపర కోటీశ్వరుడైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి తిరుపతి వెళ్ళాను అంటే ప్రసాదం తెచ్చావా అని అడుగుతారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పో, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఆయన ఇచ్చే ప్రసాదాన్ని కూడా అంత గొప్పగా స్వీకరించేటంత సనాతన ధర్మం కలిగిన మన హైందవత్వం ఇది. అటువంటి ప్రసాదాల్లోని నెయ్యి అన్న ఒక పదార్థం అనేది చాలా ప్రాంప్ట్ అనమాట. ఎందుకంటే పోటు పక్క నుంచి వెళ్తే ఆ నెయ్యి గుమగుమలకి ప్రసాదం ఇక్కడ తయారు చేస్తున్నారు అని ఈవెన్ దో మన సంచిలోని ఆ ప్రసాదం తెచ్చుకున్న ఆ గీ స్మెల్ కొన్ని రోజులు పోదు. అంటే అంత మంచి గీ వాడతారు. ఏమంటే ప్రసాదాల్లో తయారు చేసిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటే వీళ్ళు కల్తీ బతుకుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే జుగుప్సాకరంగా కనిపిస్తుంది. నిజంగా ఎలాంటి వాళ్ళైనా ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. వాళ్ళలో కూడా ఏంటండి, వాళ్ళు వాడే రసాయనాలు ఏంటి, 60 లక్షల కిలోల పామాయిల్, 60 లక్షల కిలోల పామాయిల్ ఉపయోగించారు. పామ్ కెర్నల్ ఆయిల్ ఉపయోగించారు. 8.90 లక్షల ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, లాక్టిక్ యాసిడ్